ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి స్పిరిచువల్ రివైవల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరొక సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మన మధ్యలో సాక్ష్యం చెప్పడానికి బ్రదర్ సువార్థికులు, యవనస్తులు రవిశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. యవన కాలంలోనే దేవుని చేత పట్టబడి, రక్షించబడి అనేక కార్యక్రమాల్లో చిల్డ్రన్ రిట్రీట్ అవనే, యూత్ రిట్రీట్ అవనే, ఇంకా స్వార్థ పరిచర్యలో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. అంతేకాకుండా జిల్లా రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. జల్లేరు వాగులో ఆయన జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్గా చేస్తున్నారు. జల్లేరు వాగులో ఆ బస్సు పడిపోవడం జరిగింది. అప్పుడు ఆ బస్సులో ఆయన డ్యూటీలో ఉన్నారు, కండక్టర్ డ్యూటీలో. ఆ ప్రమాదం గురై ఆ వాగులో బస్సు పడిపోవడం జరిగింది. ఇదంతా రాష్ట్రం అంతా తెలిసిందే. అందులో డ్రైవర్ గారు చనిపోయారు. ఆయన కాకుండా కొంతమంది చనిపోయారు. అయినా సరే ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే అద్భుతంగా అటువంటి భయంకరమైన ప్రమాదంలోంచి కూడా మరణం తప్పించాడు. యెహోవా వస్తుందని సహోదరుని రవిశేఖర్ గారిని మరణం తప్పించాడు. మన మధ్యలో సజీవ సాక్షిగా ఉంచారు. వారి మధ్యలో ఉన్నారు. వారి సాక్ష్యం పంచుకుంటారు. జాగ్రత్త, ఈ సాక్ష్యం విందాం, మధ్యలో ఆపకుండా పూర్తిగా విందామండి. నిజంగా చాలా అద్భుత సాక్ష్యం. ఈ సాక్ష్యం ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు. మీ విశ్వాసం నిజంగా అంచెలంచెలుగా ఇంకా రెట్టింపు ఖచ్చితంగా ఈ సాక్ష్యం ద్వారా అవుతుంది. ప్రైజ్ లార్డ్. మీ అందరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనే కాక. అలాగే మన సాక్ష్యంలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే రవిశేఖర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. మీ సాక్ష్యాన్ని మాకు చెప్పడానికి మా మధ్యలోకి వచ్చినందుకు మరోసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అసలు మీ గ్రామం, తర్వాత మీ తల్లిదండ్రులు, అసలు మీ బాల్యం గురించి చెప్తారా? అందరికీ వందనాలండి. మాది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచెర్లగూడెం అనే చిన్న కుగ్రామం. నా పేరు గాలింకి రవిశేఖర్. మా నాన్నగారి పేరు లూథర్, మా అమ్మ పేరు మేరీ గ్రేస్. నాకు ఒక చెల్లి, దానికి 2 కూతుర్లు. మా చెల్లి పేరు విజయ, నా మేనకోళ్ళ 2 పేరు కిరణ్మయ్, కీర్తి. మా బావగారు లేరు, ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? అసలు మీ బాల్యం గురించి చెప్తారా? నా బాల్యం అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడిని, గాలుగా ఉండేవాడిని. మా ఊరంతట్లో నేనే గాలువాడిని. స్కూల్లో కానీ, హాస్టల్లో చదువుకున్నాను నేను 12 ఏళ్ళు. హాస్టల్లో కానీ ఎక్కడున్నా నేనే గాలుగా ఉండేవాడిని, అల్లరి చిల్లరగా ఉండేవాడిని. ఎవరండి హాస్టల్? అది కోయిలగూడెంలో చదువుకున్నాను హాస్టల్లో. తర్వాత ఆరుగోలంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా సోషల్ వెల్ఫేర్ చదివాను. డిగ్రీ మాత్రం భీమవరం డిఎన్ఆర్లో చదివాను. ఎక్కడ చదువుకున్నా, స్కూల్లో కానీ, హాస్టల్లో కానీ, మా ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే నేనే గాలువాడిని. అందరికంటే చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడిని. చిన్న చిన్న దొంగతనాలు అవి చేస్తుండేవాడిని. పగడు చూస్తే రాత్రి దాన్ని గలంత చేసేవాడిని. అట్లా ఉండేదండి నా జీవితం బాల్యంలో. తర్వాత మీరు ఎలాగా రక్షించబడ్డారండి? అసలు ప్రభుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఎలాగ రక్షణలోకి వచ్చారు? నేను 1997లో భీమవరంలో డిగ్రీ చదివేటప్పుడు ఐసియు అని ఒక మంచి క్రిస్టియన్ సంస్థ ఉందండి, ఐసియు భీమవరం అని. నేను ఈ రోజున ఇలాగా దేవుల్లో ఉన్నానంటే, రక్షింపడ్డానంటే మొదటగా దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుడి తర్వాత ఎవరన్నంటే అది ఐసియు భీమవరం. కాంతశ్రీ అనే వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళును ఐజే అన్నని ఒక అన్న ఉండేవారు. వాళ్ళు ఈయూలో ప్రేయర్ మీటింగ్స్ పెడుతుండేవారు. అలా 1997 అక్టోబర్ 10వ తారీఖున భీమవరంలో ఒక యవనస్తుల ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆ కూడికి జాషువా డానియల్ అని ఒక ఆయన, నా క్లాస్మేట్ ఆయన నన్ను ఇన్వైట్ చేశారన్నమాట. అన్న మీరు ఈ మీటింగ్కి రావాలి అని. ఆయన నాకు 3 రోజుల ముందు ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చారు. ఎందుకు తమ్ముడు ఈ మీటింగ్స్ అన్ని, ఇవన్నీ ఈ వయసులో మీటింగ్స్ ఏంటి, దేవుడు ఏంటి అని ఆయన పాపం హేళన చేసినట్టు మాట్లాడితే అది కాదన్నా మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పాడు. నా క్లాస్మేట్గా నాకని చిన్నాడు. అయితే ఆయన అంటుండేవాడు, నేను బాక్స్ మీద మ్యూజిక్ కొట్టుకుంటా సినిమా పాటలు, రకరకాల పాటలు పాడుతుండేవాడు. దేవుడికి ఎంత మంచి కంఠం ఇచ్చాడన్న, ఇదే కంఠంతో నువ్వు దేవుడి పాటలు పాడితే
బాగుంటుందండి. దేవుడు పాటలు పాడితే ఎక్కడ గుర్తింపు ఉంటుంది, మైకేల్ జాక్సన్ లాగా మంచి పాటలు పాడితే ప్రపంచవ్యాప్తి గుర్తింపు పొందని పాపం ఆయన హ్యాన్ చేస్తున్నాడు. ఆయన ఏం బాధపడకుండా అక్టోబర్ 1997 అక్టోబర్ 8, 9, 10 తారీఖుల్లో ఆ మీటింగ్స్ అనమాట, లూథరన్ గ్రౌండ్స్ అని భీమవరంలో. అప్పుడు నన్ను పిలిచాడు ఆయన. మొదటి రోజు పిలిచాడు, పిలిస్తే నేను మా ఫ్రెండ్ సినిమాకి వెళ్ళిపోయాం. రెండో రోజు పిలిచాడు, మరలా సినిమాకి వెళ్ళిపోయాం. మూడో రోజు కూడా సినిమాకి వెళ్ళిపోతామని పాపం తను భోజనం చేయకుండా మెస్కి వెళ్ళకుండా నా కోసమే నా రూమ్లో ఉండిపోయాడు అనమాట. అప్పుడు అన్న ఈరోజు ఖచ్చితంగా మీరు రావాలి మీటింగ్ అంటే, రా ఏం మీటింగ్స్ ఏంటి, ఈ వయసులో మీటింగ్స్ ఏంటి అంటే కాదు మీరు రావాలన్నాడు. అప్పుడు నేను అంటే అప్పుడున్న వయసులో ఉన్న ఆ ప్రభావం పెట్టాలి కదా, అక్కడికి వస్తే సైట్ కొట్టుకుని ఇస్తారు తమ్ముడు. తప్పు అలా మాట్లాడకూడదన్నా, దేవుని మాట్లాడాలా, దేవుడి సన్నిధిలో అలా మాట్లాడితే శాపగ్రస్తులు అవుతాం, అది కాదు మీరు ముందు అక్కడ రండి మీకు అంత మేలే జరుగుతుందని చెప్పాడు అనమాట. అయితే ఇంకా ఆ రోజు మేము మీటింగ్కి వచ్చేవారు కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా నన్ను నా ఫ్రెండ్ గిరి అని ఇద్దరిని పనిగొట్టుకుని కూడబెట్టి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలతో చెబుతున్నాడు. ఎవరో ఒక తమ్ముడు ఫాస్ట్ టైం చూస్తున్నాడు, మేము నడుచుకుంటూ వెళ్తాం. తమ్ముడు ఈ వయసులో మన కళ్ళుని కంట్రోల్లో పెట్టుకోవాలి, అట్లా ఫాస్ట్ లైన్ చూడకూడదని చెప్తుంటే అప్పుడు నేను అన్నా, తమ్ముడు ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు, అటువంటి మాట మీరు అట్లా మాట్లాడుకున్నాను మొత్తం మీద తీసుకెళ్ళాడు. అయితే నేను చిన్నప్పుడు నుంచి సినిమాలు పిచ్చోండి అనమాట. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు. అయ్యి సిపిఎం సిపిఐ ఈ భావజాలాన్ని ప్రజల్లోకి అందరికి తీసుకువెళ్ళాలి అంటే, మా అమ్మ తండ్రి సిపిఎం పార్టీలో పనిచేసేవాడు. అది నాకు నరాలు ఉండిపోయి ఈ భావాలని జనాల్లో తీసుకెళ్ళాలంటే మీడియా సినిమా అనేది మంచిది కాబట్టి నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునేవాడిని. సినిమా హాల్లో ఎప్పుడు కూడా మొట్టమొదటి చూడాలి సినిమా, ఫస్ట్ లైన్లో నేనే ఉండేవాడు అన్నమాట. అదే క్రమంలో ఆ మీటింగ్లో ఫస్ట్ లైన్లో కూర్చున్నాను నేను. అయితే ఆ రోజు ఆ అయ్యి వాళ్ళు కండక్ట్ చేసిన ఆ యవనస్తుల కూడికలో పిసి వర్గీస్ గారని గొప్ప దైవజనులు, ఆయన చాలా గొప్ప దైవజనులు, మద్రాసు నుంచి వచ్చారు. ఆయన లాయర్ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చారని అప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు నాకు. ఆయన మాట్లాడుతున్నారన్నమాట. ఆ రోజు పిసి వర్గీస్ గారైన దైవజనులు రోమియోలకు రాసిన పత్రిక 3:10 ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే వాక్యాన్ని ఆయన తీసుకుని ప్రసంగాంశంగా మాట్లాడుతున్నారన్నమాట. మాట్లాడుతూ ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ప్రస్తుతానికి ప్రపంచాన్ని ఒక జబ్బు పట్టి, ఒక రోగం పట్టి పీడిస్తుంది, అదేంటి చెప్పండి అంటే, ఆ రోజు నాకు తెలిసి 1000 మంది పైన ఉండొచ్చు ఆ హాల్లో, ఆ లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్న ఆ మీటింగ్ హాల్లో 1000 మంది పైన ఉండొచ్చు. అందరూ హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్, లేకపోతే క్యాన్సర్ ఇవన్నీ చెబుతున్నారు. ఆయన నో 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 అంటున్నారు, ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్నారు. మృత్యుంజయ అన్న ఒక ట్రాన్స్లేట్ చేస్తున్నారు. నో 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 అంటున్నారు. అప్పుడు నేను అంటున్నాను నా పక్కన ఉన్న వాళ్ళతో, ఈయన పెద్ద గొప్ప దైవజనుడు అంటున్నారు, పెద్ద ప్రసంగికుడు, అన్ని ప్రపంచం అంతా తిరిగాడంటే, అంత పెద్ద దైవజనుడు ఇటువంటి సింపుల్ క్వశ్చన్ తింగర ప్రశ్నలు ఎందుకు అడుగుతారు, అది కాదని నేను అవినీతి అన్నాను. ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎవరు చెప్పింది అనేటప్పుడు మళ్ళీ నేను భయపడిపోయి మాట్లాడలేదు. అప్పుడు పిసి వర్గీస్ గారు అన్నారన్నమాట, ఈ పిల్లలు ఇంత చక్కటి సమాధానం చెప్తున్నది, నేనే కానీ కోటీశ్వరుని అయితే కోట్లు వీళ్ళకి బహుమతులు ఇచ్చేసేవాడిని అన్నారు. మళ్ళీ ఎంత గొప్ప దైవజనుడు అంటున్నాడు, దేవుడు నమ్ముకుంటే మేలు చెబుతాను, మళ్ళీ కోట్లు లేవు నా దగ్గర అంటున్నాడు, ఏంటని నాకు కొంచెం అప్పుడు అర్థం కాలేదు. కానీ ఆయన అప్పుడు దైవజనులు మాట్లాడుతున్నారు, చాలా గొప్ప ప్రసంగం చేశారు ఆ రోజు ఆయన. ఆ మాటలు వింటుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నా విధానం ఏంటంటే, నా ఊత పదం ఏంటంటే నరికేస్తాననివాడిని ఎవరైనా చిన్నప్పటి నుంచి. ఆడెంత వీడెంత డామ్ డూమ్ డెకారం అంటుండేవాడు. కానీ ఎందుకో ఆ రోజు నా దైవజనుడు మాట్లాడుతుంటే నాకు ఎక్కడలేని భయం పుట్టుకొచ్చింది. హబక్కూకు గ్రంథంలో మాట ఉంటుంది, నిన్ను గూర్చిన వార్త విన్నప్పుడు నాకు భయం పుట్టిందని ఆ మాట ఉంటుంది. అప్పుడు ఆ దైవజనుడు మాట్లాడుతుంటే నాకు చాలా భయం అనిపించింది. తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత లాస్ట్లో దైవజనులు ఆల్టర్ కాల్ ఇచ్చారు, మీలో ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే కనుక, ఈ అవినీతి ప్రపంచం వేరుగా జీవించాలంటే కనుక ఈ చేతి చూపించండి అని ఆయన ఆల్టర్ కాల్ విస్తున్నారు. అప్పుడు మృత్యుంజయ అన్న పాట పాడుతున్నారు, అల్పకాలము పాపభోగము యేసు నెరుగకుండుటే నిత్య నరకము, అల్పకాలము
పాపభోగము, యేసు నెరుగకుండుటే నిత్య నరకము అని పాట పాడుతుంటే అందరూ చేతులు ఎత్తున్నారు. మీరు ఎవరు ఇంకా చూడకండి, మీరు మీ మనసులో నిశ్చయించుకున్న చేతులు ఎత్తుందంటే అందరు ఎత్తారు, కానీ నేను ఎత్తలేదు. లాస్ట్లో ఎందుకనో కొంచెం భయం పుట్టింది నాకు. నిజంగా నరాల్లోంచి, ఎముకల్లోంచి, మూలుగులోంచి నాకు ఒక రకమైన భయం పుట్టింది. ఆయన అంటున్నారు, ఇప్పుడు ఉన్న పడంగా నువ్వు చనిపోతే ఎక్కడ పెడతావు, ఉన్నపాటును దేవుడు వస్తే నువ్వేమైపోతావు అనగానే ఒక్కసారిగా నాకు తెలియకుండానే చెయ్యి పైకి ఎత్తాను. చెయ్యి పైకి ఎత్తగానే మళ్ళీ వెంటనే నా చేతులు చీటి పెట్టారు. ఏంట్రా బాబు చెయ్యి ఎత్తమన్నారు, మళ్ళీ చీటి పెట్టారు అనుకున్నాను. కానీ దేవుడు ఆ రోజే నన్ను దర్శించారు. ఆ రోజే నేను నా మనస వాచ కర్మేణ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నిజంగా ఆ రోజు నుంచి ఒక్కసారిగా నేను మారిపోలేదు, కానీ క్రమక్రమంగా నా బ్రతుకు, నా జీవితం అంతా మారుతూ వచ్చింది. ఎందుకంటే నేను చెబుతున్నాను, ఈ లోకం ఏంటో, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో, దేవుని యొక్క వాక్యం ఏంటో సమస్తం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. లోకంలో ఉన్న పరిస్థితులు వేరు, దేవునిలో ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజే నేను యేసుక్రీస్తు ప్రభువులో నా సొంత రక్షణగా అంగీకరించాను. ఆ రోజు నుండి నేను పెద్ద గొప్పగా ఏమీ ఆస్తి ఐశ్వర్యం లేకపోయినప్పటికీ పరిపూర్ణమైన, సంపూర్ణమైన శాంతి, సమాధానంతో, నెమ్మదితో నేను జీవించగలుగుతున్నాను. ఇదండి నా రక్షణ సాక్ష్యం. ఓకే, చాలా యవన కాలంలోనే చక్కని ఒక దైవ సందేశంతో మీరు దేవుడు దర్శించి రక్షించుకున్నారు, లోబడ్డారు ఏమన్నా దేవుడికి. దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా మరి మీకు జాబ్ ఎప్పుడు వచ్చిందండి? మరి కండక్టర్గా జాబ్ 2009 జనవరిలో వచ్చింది. ఓకే ఓకే. మరి ఈ విధంగా మరి కొనసాగుతున్న టైంలో మరి మంచి యాక్సిడెంట్కి గురయ్యారు. మరి జల్లేరు వాగులో మరి బస్సు పడిపోవడం అసలు నిజంగా చాలా అద్భుతమండి. మరి అది నేను లైవ్లో చూసానండి. ఆ రోజు ఎందుకో నేను మామూలుగా చూస్తుంటే లైవ్లో వచ్చేసింది. అదే మన దగ్గరలో ఉన్న డిపోయే కదా అని మామూలు చూస్తుంటే మీరు ఆల్రెడీ బయటకు వచ్చేసి హాస్పిటల్లో కూడా సాక్ష్యం చెప్తున్నారు. చాలా భయం వేసింది. ఆల్రెడీ రవిశేఖర్ గారిని దేవుడు కాపాడిన కాక, ఆ బస్సులో ఉన్న వారు అందరూ కూడా దేవుడు కాపాడిన కాక అని కూడా నేను లైవ్లో వస్తున్న దానికి కామెంట్ పెట్టాను. నేను తర్వాత మీకు చెప్పాను. అసలు అది ఎలాగండి, అసలు అది ఎలా జరిగింది, దేవుడు అసలు ఆ సమయంలో మిమ్మల్ని దేవుడు ఏ విధంగా రక్షిస్తారో చెప్తారా? చెప్తాను. 2021 డిసెంబర్ 14న, అంటే మా షెడ్యూల్ ప్రకారం మా డ్యూటీని ఏమంటారంటే దాన్ని రేపాకు గుమ్మ నైట్ అవుట్ అని పిలుస్తారండి. ఆ నైట్ అవుట్కి 2021 డిసెంబర్ 14న నేను, మా డ్రైవర్ గారు, మా బస్సు నెంబరు 193 అండి. ఆ బస్సుతో మేము డ్యూటీ 2:15 జనరేటర్ బయలుదేరి భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం నుంచి మళ్ళీ కుక్కునూరు వచ్చి కుక్కునూరు నుంచి లోపలికి వెళ్ళండి, ఏజెన్సీ గుమ్మంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ అవుట్ చేసి మళ్ళీ ఉదయం 5:45 బయలుదేరి రావాలి. తెల్లవారు బుధవారం 15 అండి. 15 బయలుదేరి రిటర్న్ వస్తున్నాండి. 5:45 బయలుదేరామండి. అయితే నేను రక్షింపబడిన నాటి నుంచి కూడా ఉదయం లేవగానే బెడ్ మీద బైబిల్ చదివిన తర్వాతే బెడ్ తీతానండి. అదే చాపే కానీ బెడ్డే కానీ ఏదైనా కానీ బైబిల్ చదవకుండా అస్సలు నేను మంచం దిగనండి. అలాగా అది దేవుని కృపను బట్టి గొప్పతనం ఏంటంటే అది ఈలోనే నేను రక్షింపబడిన కూడా అలవాటు చేశారు నాకు. ఈలో అంటే ఏ సంస్థ అయినా సరే వాక్యం చెప్పి వదిలేస్తారు, కానీ వాళ్ళు అలా కాదనమాట. వాక్యం చెప్పి వాడు పూర్తిగా బలపడే వరకు, దేవుళ్ళు స్థిరపడే వరకు విడిచిపెట్టారు అనమాట. మంచి ఫాలోఅప్ చేస్తాను అందుకని వారికి అందరి వరకు వందనాలు తెలియజేస్తాను. ఓన్లీ గాస్పెల్ మినిస్ట్రీ అండి, లేకపోతే చర్చి అన్ని సువార్త చేస్తారు. చర్చి ఉండదు, గాస్పెల్ చేస్తారు. మంచి స్థిరపరుస్తారు. ఇప్పుడు మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, గంటిల ప్రకాష్ గారు, పిఎస్ స్వామి గారు అందులో స్పీకర్లు అండి. అందులో స్పీకర్స్ అండి. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న, గంటిల ప్రకాష్ గారు, పిఎస్ స్వామి గారు అందులో చేస్తున్నారు. నిజంగా ఈ దయ వల్లే నేను ఇప్పుడు ఇలా బైబిల్ పట్టుకుని మాట్లాడగలుగుతానంటే ఎంకరేజ్మెంట్, దేవుని కృప. నెక్స్ట్ ఈ దయ వాళ్ళు అలా తయారు చేశారండి. అందుకని బైబిల్ చదవకుండా అసలు నేను ఇంకా అసలు బయటకు అడుగుపెట్టాను. అదే క్రమంలో తెల్లవారుజాము లేసి మా డిపోలు అందరికీ తెలుసు మొత్తం, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ తమ్ముడు
అంటే నాకంటే పెద్దోళ్ళు అయితే తమ్ముడు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ తమ్ముడు మా గురించి ప్రేయర్ చేయంటారు, చిన్నోళ్ళు అయితే అన్నయ్య మా గురించి ఇలా ప్రార్థన చేయని చెప్తారు. ఓకే ఓకే. దేవుడు అంత గొప్ప ఇచ్చాడు. ఓకే. బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మా డ్రైవర్ గారు కూడా ఆయనకి నేను చెప్తుంటాను, ఆయన పిల్లలు లేరు అన్న, ప్రభుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు సంతానం తెచ్చేస్తారంటే అలాగే తమ్ముడు ఒకసారిగా నమ్ముకోలేను కదా నమ్ముకున్నాను అంటుండేవారు ఆయన. ఆయన లేవగానే తమ్ముడు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, బయలుదేరదాం అంటారు ఆయన. అలా బయలుదేరాం. తర్వాత ఆ రోజు ఎందుకు కానీ ఇంకా తమ్ముడు ఇంకా 15 నిమిషాలు టైం ఉంది అని చెప్పారు ఆయన. అప్పుడు మరలా బైబిల్ చదువుకుని బస్సులో ప్రార్థన చేసుకున్నాం. చక్కగా బయలుదేరాం. అక్కడ నుంచి కుక్కునూరు వచ్చాం. కుక్కునూరు భద్రాచలం వెళ్ళాం. భద్రాచలం 8 గంటలకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత మేము అక్కడ టిఫిన్ చేస్తామండి. టిఫిన్ చేసి మళ్ళీ 8:30కి మా షెడ్యూల్ అక్కడ బయలుదేరి వస్తున్నామండి. వస్తుండగా ఇంకా అశ్వరపేట అక్కడికి వచ్చేటప్పటికి 11 చిల్లర ఏమవుతుంది టైము, అదే 11 బాగుద్దండి. అన్న టీ తాగుదాం అన్నానండి ఆయనతో. వద్దు తమ్ముడు వెళ్ళిపోదాం అన్నాడండి ఆయన. ఇంకా అంతే వెంటనే బయలుదేరిపోయాం. ఇంకా సర్వీస్ చేసుకుంటూ వస్తుండగా నాకు కొంచెం జ్ఞాపకం ఉంది ఏంటంటే, లక్ష్మీపురం ఊరు వచ్చేటప్పటికి నేను ఎస్ఆర్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేటప్పుడు అక్కడ 47 మంది ఉన్నట్టు నాకు గుర్తుంది. 47 మంది. మళ్ళీ కొంతమంది అంటే ఇది వరకు ఈ టికెట్ కూడా మిషన్ లేనప్పుడు లెక్క పెట్టుకునేవాడు. ఈ మిషన్ వచ్చాక మాకు అదేం లేకుండా నేను ఎక్కేటప్పుడు ఎంతమంది ఎక్కారని నేను అంత గుర్తించలేదు, కానీ కొంతమంది ఎక్కారండి. ఎక్కి వాళ్ళని కూడా అందరూ టికెట్లు ఇస్తాను. వాళ్ళు థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ గారు వచ్చి నాకు పోస్టల్ బ్యాగ్ ఇస్తారు. ఆయన అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు కొంతమంది దిగారు, కొంతమంది పాస్ సంతోషం. మేము మాట్లాడి లాగేస్తున్నాయి, బల్లలు లాగడం అవన్నీ అస్సలు ఎలా మాట్లాడితే ఇక్కడ సాక్షి చెప్తుండే అస్సలు అప్పుడు మాట్లాడకండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. రీచ్ వాయిస్. థర్డ్ వే వచ్చేటప్పటికి ప్రతిరోజు పోస్ట్ మాస్టర్ గారు వచ్చి నాకు పోస్టల్ బ్యాగ్ ఇస్తారండి. అది తీసుకుని బస్సులో పెడతాను. ఇంకా అట్లాగే ఆ రోజు కూడా ఆయన వచ్చి పోస్టల్ బ్యాగ్ ఇచ్చారు. అది భద్రపరిచాను. ఎక్కిన పాసెంజర్లకి టికెట్లు ఇస్తున్నానండి. ఇస్తూ ఉండగా మరలా జనవరి కూడా నాకు వచ్చింది. అక్కడ కూర్చోడు సేమ్ కొంతమంది ఎక్కారు, కొంతమంది ఎక్కారు. అయితే ఒక ముసలమ్మని లోపలికి వెళ్ళేది నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఆ టైర్ మీద కూర్చోబెట్టాను, టైర్ మీద. ఇంకా టికెట్లు ఇస్తూ వస్తాను. అయితే మా డ్రైవర్ గారు ఏంటంటే ఆయన స్పీడ్ డ్రైవింగ్ చేయరు, ఓవర్టేకింగ్ చేయడు, సడన్ బ్రేక్ కొట్టాడు. కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఈ రోడ్ ఎంక చూడాలి, ఈయన ఎలా డ్రైవ్ చేస్తాడు లేదు, ఆ ఫీలింగ్ లేకుండా ఎవరో ఒక చిన్న పాప, ఒక అక్క చెల్లి ఇద్దరు ఎక్కారు కుక్కునూళ్ళు. వాళ్ళ అక్క ఏమో కొంచెం తెల్లగా ఉంది, పాప ఏమో చెల్లి ఏమో కొంచెం నా కలర్ లో ఉంది. వాళ్ళతో జోకులు వేస్తున్నా, మీ చెల్లి ఏంటి ఏం సూప్ పడుతుంది నా కలర్ లో ఉందని జోకులు వేసిన వాళ్ళతో చక్కగా అంకుల్ మా చెల్లి సంతూర్ సూప్ పడుతుంది మీరు అది వాడినారు. ఆ చిన్న పాప నా మీద జోక్ వేసింది. నవ్వుకుంటా టికెట్లు ఇస్తూ వస్తున్నానండి. ఇంతలో ఇస్తూనే ఇంతలో మా ఎర్రనారాయణ గారని మా గ్రూప్ లో ఒక చిన్న మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే అది టక్మని ఇట్లా చూసాను. మెసేజ్ సౌండ్ చూస్తే పేదరికం గురించి ఆయన ఒక మెసేజ్ పెట్టారు. అది చదివి వెంటనే జోబులు పెట్టుకుని, ఏంటి ప్రభువా ఈ పేదరికం ఇదంతా నా కళ్ళారు చూస్తానంటారు, ఎప్పుడన్నా ఉన్నవాడు ఇంకా ఉన్నాడు, పేదోడు ఇంకా పేదోడు అయిపోతాను అనుకుంటూ ఇలా అనుకుంటానే మళ్ళీ టికెట్లు ఇస్తున్నానండి. టికెట్లు ఇస్తూ వస్తున్నాను. మరి జల్లేరువా కానీ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి 12:10 కానీ 12:07 నిమిషాలు కానీ అయి ఉంటుంది. నేను సుమారుగా 12-10 నిమిషాలు అయి ఉంటుందండి. మరి నిజంగా ఏం జరిగిందో దేవునికే తెలియాలి. ఏం జరిగింది ఎలా జరిగింది కానీ నేను టికెట్లు ఇస్తున్నానండి. ఒక్కసారిగా డామ్ అని పెద్ద శబ్దం వచ్చిందండి. వచ్చేటప్పటికి నేను కానీ పాసెంజర్లు తయారు చూసుకునేటప్పటికే బస్సు అప్పుడే వాగులోకి వెళ్ళిపోతుందండి. ఇంకా బ్రిడ్జ్ మీద వాగులు పడిపోతుంది. వెంటనే ఏసయ్యా నేను అనలేదు, కానీ అమ్మో అని అనుకున్నాను మనసులో. వెంటనే నాకు ఆ సీన్ అర్థమైపోతుంది. ఈ క్యాష్ బ్యాగ్ను టికెట్ కూడా మిషన్ వదిలేసి వెంటనే పైన ఉన్న రాడ్లను పట్టుకుని ఇంకప్పుడు అరుస్తున్నాను, ఏసయ్యా నన్ను కాపాడదండి, ఏసయ్యా అంటే నా ఒక్కడి కోసం కాదు, ఏసయ్యా మేము చచ్చిపోతున్నాం తండ్రి మమ్మల్ని కాపాడు ప్రభా కాపాడుతంటే నా గట్టిగా అరుస్తున్నాను. అందరూ గొళ్ళుమన్నారు. ఇలా అరుస్తూనే ఏంటి ఇలా పడగొట్టేసాడు అనుకుంటాను. మరలా ఇంకప్పుడు అనుకుంటున్నా, తప్పించుకునే అవకాశం లేక చనిపోయారు అంటారు కదా, ఇక్కడితో ఇంకా మేము అందరం చచ్చిపోతున్నాం, నేను కూడా చనిపోతున్నాను,
నా జీవితం ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది, నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎంత దారుణంగా చచ్చిపోతున్నానండి నేను అనిపించిందండి. బాబా నన్ను అనిపించింది. కానీ ఏసీ ఇవన్నీ లోపల కూడా, కానీ ఏసే అంటున్నాను, ఇట్లా ఏసే అంటానే ఉన్నాను. నీటిలో మునిగిపోయిన అట్టడికి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయాను. కానీ ఒక్క చుక్క కూడా నీటి చుక్క నేను మిగలేదండి. కానీ అడుక్కి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకో విషయం, చిన్న విషయం చెప్పాలి మీకు. నాకు ఎందుకో మా అమ్మ మా నాన్న కూడా గుర్తు రాలేదు, కానీ నా చెల్లిని నా మేనగోళ్ళు ఇద్దరు గుర్తుకొచ్చారండి. బైబిల్ పట్టిన చెప్తున్నా. అప్పుడు ఏసయ్య వాళ్ళు ఏమైపోతారు అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అప్పుడే దేవుడు నన్ను ఎట్టి పరిస్థితులు మరణానికి అప్పగించడు, దేవుడు నన్ను ఖచ్చితంగా బ్రతికిస్తాడని అనుకుంటాను. అంతే ఒక్కసారి పైకి లేసానన్న నీటిలోంచి. నాకు ఏ తర్వాత ఏమి రాదు, నాకేది రాదండి. ఎవరో నా కాళ్ళ పట్టు నేను పైకి లాగినట్టు అనిపించింది. అంటే బస్సులోంచి నీటిలో పడిపోయారా? బస్సే మునిగిపోయిందండి బాబు. బస్సు మునిగిపోయింది. నేను బస్సు మీరు అందరికీ నీటిలో ఉన్నారు ఇక. అసలు అందరికంటే ముందు నేను చచ్చిపోవాలండి, అందరికంటే ముందు నేను చనిపోవాలా. నేను అట్టడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారికి ఎవరో నా కాళ్ళ పట్టి ఇలా లాగి పైకి పెట్టినట్టు అనిపిస్తుంది. అలా లాగిన మాత్రం ఏసయ్యానండి. దేవుడి స్తోత్రం. అంత అలా పెట్టారండి. అప్పటికే నాకు పుడిచే ఇక్కడ 2 చోట్ల ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడ 2 చోట్ల ఇరిగిపోయింది. బొబ్బు వచ్చేసిందండి, ఇక్కడ పెద్ద దెబ్బ తగిలిందండి, ఇక్కడ తగిలింది. మళ్ళీ చెంప మీద తగిలిందండి, ఇక్కడ తగిలింది, చాలా చోట్ల తగిలేసింది. అవన్నీ వాసిపోయినాయి మొత్తం. ఇలా బొబ్బు కట్టేసిందండి. అయితే నేను పైకి వచ్చేటప్పటికి అప్పటికే చనిపోయారండి. అంతా మొత్తం 9 మంది పాసెంజర్లు అండి, డ్రైవర్ గారు 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోయారు. అప్పటికే నేను పైకి వచ్చేటప్పటికి నా వెనకాతల 2 ట్రైబల్ కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు కుక్కునూరులు ఎక్కారు. వాళ్ళిద్దరికి ఇట్లా మొహం అంతా పగిలిపోయిందండి, అంత బ్లడ్. అప్పుడు వాళ్ళిద్దరు భయపడి వెళ్ళిపోతున్నారు. అప్పుడు తమ్ముడు ఎమర్జెన్సీ గేట్ వాడు చూడండి పాల్గొంటే అసలు ఏం కనిపిస్తలేదన్న మాకు అని దడపడిపోతున్నారు. మాకేం తెలియట్లేదన్నా అని దడపడిపోతున్నారు వాళ్ళు. అప్పుడు నేను అన్న ఈ కిట్ ఇట్లా డోర్స్ అద్దాలు ఇట్లా తీస్తుంటే ఏం రావట్లేదన్న. అప్పుడు ఆ తమ్ముడు ఎదురుతున్నా, తమ్ముడు నన్ను కొంచెం పైకి లేపండి, ఈ అద్దం నా తనతో పగలగొట్టేసి బయటకు వెళ్ళిపోతాను, మేము ఇద్దరు లాగుతానంటే వద్దుతానా నీకేం వద్దాను అంట. నాకేం కాదు, మీరు నన్ను జస్ట్ పైకి అట్లా లేపండి అంటే ఆ తమ్ముడు ఇద్దరు అట్లా పైకి లేపారండి. నన్ను ఈ తలతో అద్దం పగలగొట్టేసాను. నన్ను పగలగొట్టిన తమ్ముడు నన్ను పైకి నెట్టేయండి అంటే నన్ను పైకి నెట్టేశాను, అద్దం నుంచి వచ్చేసాను. రాగానే నేను పైకి వచ్చేటప్పటికి ఇంకొక తమ్ముడు లాస్ట్ అద్దం పగలగొట్టి పైకి వచ్చాడు ఆయన. మేమిద్దరం కలిసి ఇద్దరం లాగాం. మొత్తం మేము 4 కలిసి నిజంగా మరి లోకంలో సామెత ఉంది, దేవుడు చిన్నపిల్లలు దేవుడు సమానం అంటారు కదండి. తర్వాత మన వాక్యంలో ఉంది, ఏలాంటి వారిది దేవుని రాజ్యం దేవుడు యేసయ్య అన్నారు కదా. చిన్నపిల్లలు 4 చిన్నపిల్లలండి, 3 అమ్మాయిలు 1 బాబు. వాళ్ళు మరి దేవుడు ఎలా తీసుకొచ్చాడు పైకి ఏం చేశారు. కానీ బస్సు అడ్డంగా 9.5 అడుగులు ఉంటుందండి, అందులో 7.5 అడుగులు మునిగిపోయింది. ఒక ఇంకా 2.5 అడుగులు పైకి ఉంది. దాని మీదకి వచ్చి నిలబడ్డారు 4 పిల్లలు. ఎలాగొచ్చారు తెలియదు. అంటే నా 4 పిల్లలు లాగేసామండి. ఆ 4 లాగిన తర్వాత ఒక అమ్మాయి ఇంతలో నేను పైకి వస్తుంటే నా కాలు పట్టి లాగేస్తున్నాడు ఒక ఆవిడ. ఆ అమ్మాయి ఏమంటుందంటే అన్నయ్య నేను నన్ను కాపాడాను అమ్మా నీకు దండం తల్లి ముగినట్టు పైకి రాని అందరు లాగుతాను. అప్పుడు తర్వాత అమ్మాయి లాగాడు. ఆ అమ్మాయి వయసులో చిన్నదే అంటే అందులో ఒక బాబు ఒక పాప, ఆమె పిల్లలే చాలా అందగత్తి. జాకెట్ అంతా చిరిగిపోయి తీసి విసిరేస్తుంది. ఆ అమ్మగారు చనిపోయారు అప్పటికే. అన్నయ్య మా అమ్మ చనిపోయిందని మా అమ్మని కాపాడమని అప్పుడు నేను ఏసయ్య అరుస్తూనే ఉన్నాను గట్టిగా. ఈ పనులన్నీ చేస్తాను ఉన్నానా ఏసయ్య జరుగుతుంది. ఏసయ్య అని గట్టిగా అరిచేస్తున్నాను నేను. అరుస్తుంటే అన్నయ్య నీ ఏసయ్యని అడుగాను, నా తల్లిని బతికించమని అని అంటుంటప్పుడు నేను ఆ చీర మొత్తం ఇప్పేసి ఇట్లా కట్టేసాను జాకెట్ లాగా. 2-3 చుట్టూ ముడేస్తే మొత్తం విడతేసా తీసి పాడేస్తుంది. కొంచెం అయిపోయిందండి. ఆ అలకా తెల్లని గట్టిగా ముడేస్తాను. ముడేస్తే అప్పుడు ఇదిగో నీ పిల్లలు 2 ఉన్నారు, మీ అమ్మగారికి ఏమవుదమ్మా అని తీసాను. ఇంకా అలాగా మొత్తం మేము 4 కలిపి ఒక 30 మందిని లాగమంటాం. 30 మంది లాగా అందులో 27 మందికి కాలు చెయ్యో నడుము. ఒక అమ్మాయికి అయితే మేము 4 లాగామండి, అటు ఇటు కదలేకపోతే నడువిరిగిపోయింది. అమ్మ నిన్ను పడవలోకి వేస్తామంటే పడవలోకి నేను ఎక్కలేని దిగలేనని నన్ను తీసి అందరూ పడేయండి అంటే నన్ను అడిగిపోయిందని అంటాను. ఇంకప్పుడు ఇద్దరు ఉండగా పైనుండి కుర్రోళ్ళు ఏం చేస్తానంటే వీడియోలు ఫోటోలు తీసుకుంటారు. కానీ ఒక్కడు కూడా అన్నయ్య మీ డిపో నెంబర్ చెప్పి ఫోన్ చేస్తాం
అసలు ఏమి రెస్పాన్స్ లేదు. అది ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి పబ్లిక్. ఇంకప్పుడు ఒక కుర్రోడిని నేను కొంచెం ఒక 22-23 అలా ఉంటాయండి అనేసి తమ్ముని మొబైల్ పని చేస్తే మా డిపో ఫోన్ చేయమని డిపో నెంబర్ ఇచ్చి ఫోన్ చేశానండి. ఇంతలో మా డ్రైవర్ గారికి సింగిల్ సీట్ లిటేపు ఉన్న ఆయన సుధాకర్ గారని ఆయన కాలు మొత్తం నుజ్జును చేరిపోయింది, వాగంతా ఆయన బ్లడ్డే. ఈ నా వెనకతను డ్రైవర్లు కూడా చూడండి, నాన్న మీ మొబైల్స్ పని చేస్తున్నాయంటే పని చేయట్లేదండి. నా మొబైల్ అప్పటికే కింద చేపలు పని చేయట్లేదు. ఆయన సార్ మీ మొబైల్ పని చేస్తున్నా సుధాకర్ గారు అంటే పని చేస్తున్నాను. ఇమీడియట్గా ఆయన మొబైల్ తీసుకుని నేను 108 ఫోన్ చేసి ఆయనకి ఇచ్చేసి మాట్లాడమన్నాను. మాట్లాడారు, ఇంట్లో 108 కూడా వచ్చింది. అయితే లారీ డ్రైవర్లు మాత్రం చాలా మంది వచ్చారండి. వచ్చేవారు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఇట్లా మోకు వేసాడు నాకు, వేసి కండక్టర్ గారు మీరు పైకి రండి అంటున్నాడు. అయ్యా నా చెయ్యిరిపోయింది, ఎట్లా రానండి, మేము రాలేము, దయచేసి మీరే ఇట్లా లోపలికి రండి, వాగులోకి రండి అని చెప్పానండి. చెప్పగానే ఆయన పరుగున వచ్చాడు, వాగులోకి వచ్చి వాగు ఒట్టుకు వచ్చి మోకు నాకు విసిరాడండి. విసిరితే ఆ విసిరి మోకుని బస్సు కట్టేశాను, అటువైపున ఒక చెట్టు కట్టాడండి. ఇంకా మోకు వెంబడి లారీ డ్రైవర్లు యంగ్స్టర్స్ అందరూ వచ్చేసారండి. వచ్చి బస్సులోకి వచ్చి ఇక ఒక్కొక్కరిని కాపాడుతున్నారండి. ఇంతలో ఇట్లా చేస్తుంటే మత్స్యకారులు 4 పడవలు వేసుకొచ్చారు. పడవలు వేసుకొచ్చి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఒక వాగులోకి దిగేసి బస్సులోకి వచ్చి డెడ్ బాడీలను తీశారు. అయితే మన ఆంధ్ర షుగర్స్లో పనిచేస్తారంటండి ఆయన రుద్రాజ్ గారు అని, ఆయన కూడా వచ్చి వాగులోకి వచ్చి చాలా హెల్ప్ చేశారండి. ప్రతి డెడ్ బాడీని ఆయన తీసి పైకి తీసుకొచ్చేవారు. ఇంక వీళ్ళంతా హెల్ప్ చేశారు. ఒక్కో డెడ్ బాడీని పడవలో వేసి ఒడ్డుకి చేశారు. అయితే నేను మాత్రం అక్కడే బస్సు మీదే ఉన్నా. చాలా మంది పెద్దలు, వయసులో పెద్దోళ్ళు కండక్టర్ గారు మీరు పైకి వచ్చేయండి, మళ్ళీ బస్సు ఏమైనా ఊగినా మీరు అందరూ పడిపోతారు వచ్చేయండి అంటే నేను రాను, నేను ఎక్కడే ఉంటాను అని చెప్పానండి. మొత్తం 30 మందిని లాగాము మేము. 30 మందిని తీసాం. 30 మందిలో 27 మందికి కాలు, చెయ్యి, నడుము ఏదో విరిగిపోయిందండి, చాలా భయంకరంగా. తర్వాత సుధాకర్ గారు అన్న ఆయనకి కాలు నుజ్జును చేయిపోయిందండి. అయితే నాది సెల్ ఫోన్ పనిచేయట్లేదు, నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు ఇద్దరికి సెల్ ఫోన్ పనిచేయట్లేదండి. అప్పుడు సుధాకర్ గారు మీరు అదే ఆయన పేరు సార్ మీ సెల్ ఫోన్ పనిచేస్తున్నానండి. ఆయన ఫోన్ తీసుకుని నేనే ఫోన్ చేసి 108 కాల్ చేశాను, ఆయన మాట్లాడాను. ఇంక ఇలా జరుగుతుండగా ఇంట్లో పోలీస్ సిఐ గారు వచ్చారండి. వచ్చి నన్ను చూసి కండక్టర్ మీరేనన్నాను. నేనే మీ కళ్ళు అది తేడా ఉన్నాయి, చెయ్యి వాసిపోతుంది కదా, ఇమీడియట్లీ పడవలో ఒడ్డుకి వెళ్ళిపోయి మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పారు. నేను ఇంతలో మా డ్రైవర్ని ఒడ్డుకి చేర్చారండి. ఒడ్డుకి చేర్చాక నేనే అన్నా, రుద్రాజ్ గారు అన్న ఆయన, సార్ అందరూ వచ్చేసారు, మా డ్రైవర్ గారు ఎదురుండి ఉంటారు భాగంలో, ఆయన కొద్దిగా తీసుకురండి, చనిపోయి ఉంటారండి ఈ పాటికి అన్నాను. రుద్రాజ్ గారు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొచ్చారండి. ఈ లోపలి లారీ డ్రైవర్ అంతా తీసి బస్సులో పడుకోబెట్టారు. ఆయన డెడ్ బాడీ చూసిన తర్వాత ఇంకా నాకు ఒక క్షణం కూడా అక్కడ నొప్పుది కాదు. వెంటనే ఒడ్డుకు వచ్చేసానండి. హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు వెంటనే ఇంజక్షన్ చేశారు. 10 మంది చనిపోయారండి. 9 మంది పాసింజర్లు, మా డ్రైవర్ మొత్తం 10 మంది చనిపోయారు. మొత్తం 33 మందిలో 27 మందికి ఏదో విరిగిపోయింది. మమ్మల్ని అందరం హాస్పిటల్ చేసాం. హాస్పిటల్కి వెళ్ళే వరకు నాకు ఏం కాలేదు, కానీ హాస్పిటల్ వెళ్ళగా నాకు ఇంజక్షన్ చేశారు. అప్పుడు పళ్ళు తిరగడం, వాంతులు అవడం ఇదంతా మొదలెట్టిందండి. ఇంతలో నాకు జిల్లా కలెక్టర్ గారు, మా డిఎం గారు ఫోన్ చేసి నాతో మాట్లాడబోయారు, కానీ నాకు ఏం తెలియట్లేదు సార్, మాట్లాడలేనంటే ఇంకా వదిలేశారు. అంటే ఒక్కొక్కరు ప్రైవేట్ హాస్పిటల్లో చేశారండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు. మా పాస్టర్ గారు అంటే మనోహర్ గారు అని మా పాస్టర్ గారు, ఆయన మా తమ్ముళ్ళు, మా చిన్నాన్నగారు అబ్బాయిలు అందరూ వచ్చారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా యూనియన్ లీడర్ రాజేష్ రెడ్డి గారు వాళ్ళంతా వచ్చారు. వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఈ చావు బ్రతుకులు ఉన్న వాళ్ళని, బాబు అన్ని గొగ్గులు పెడుతున్న వాళ్ళని చూస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను బాగా ఉన్నా అనుకుంటున్నారు. అప్పుడు నాకైతే భయం వేస్తుంది. అప్పుడు మా పాస్టర్ గారితో అన్నాను, చిన్న ఆయన తమ్ముడు మనోహర్ వేరే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటే వెంటనే నన్ను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారండి. అక్కడ వెంటనే ట్రీట్మెంట్ జరిగింది. తర్వాత ఎండి గారు, మా ఎండి గారు, కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చి మాట్లాడారు. ఇదంతా జరిగిన తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళారండి. ఇంటికి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా మా డిఎం గారు అడిగారంట, శేఖర్ ఎటువంటి వాడు ఏంటని అడిగితే, ఆల్రెడీ నా గురించి తెలుసండి ఆయనకి. అయితే మళ్ళీ అడిగితే తను చాలా మంచోడండి, డ్యూటీలో ఉన్నా ఎక్కడున్నా
దేవుడు మాటలే దేవుడితోనే ఉంటాడు. తర్వాత తను సోషల్గా కూడా మంచి వర్క్ చేస్తుంటాడు, హెల్ప్ చేస్తుంటాడు అని చెప్పాడు. అందరూ చెప్పారంటే డిపోలో అందరూ అనుకున్న మాట ఏంటంటే వాడు దేవుడే వాడిని కాపాడాడు. బా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఉంటుంది దానియేలు గ్రంథంలో, నువ్వు నిత్యము మానక సేవిస్తున్న నీ దేవుడే నేను రక్షించిన వాక్యం ఉంటుంది కదండి. అదే రీతిగా ప్రతి ఒక్కరు, నాకంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మా డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరు వాడు సేవిస్తున్న దేవుడే వాడిని కాపాడాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మహిమ కలిగింది. ఎర్ర నారాయణ గారు అంటారు, ఆయన పిలుస్తారు అట్లా మా డిపార్ట్మెంట్. ఆయన ఎథిస్ట్ కాదు కానీ హేతువాది కాదు కానీ ఏదైనా హేతుబద్ధంగా మాట్లాడతారని ఆయనే అన్నారు, రవిశేఖర్ నువ్వు నమ్మిన సిద్ధాంతం నిన్ను కాపాడింది అన్నారు. తర్వాత ఇంకొక అన్న నారాయణ గారు అని నేనంటే చాలా ఇష్టపడతారు. ఆయన ఏసే కృప వల్ల డిపోలో అందరికీ నేనంటే ఇష్టం అండి. ఆయన నారాయణ గారు అని ఆయన కూడా ఎథిస్ట్ కాదు కానీ ప్రతిదాన్ని హేతుబద్ధంగా మాట్లాడతారు. ఆయన ఇటు అంటే ఏదో ఆయన మరి దినాలు బాగో కెలగో కండక్టర్ అయ్యాడు కానీ ఆశ్రమాషుడు కాదు, మంచి ఒక జాబ్ కొట్టాలి. ఇటు కండక్టర్ ప్లస్ డ్రైవింగ్ కూడా చేస్తారు. ఆయన కూడా అన్నాడు, అరే తమ్ముడు నువ్వు నమ్మిన దేవుడే నేను రక్షించట, క్రిస్మస్ లో సాక్ష్యం చెప్పరా అని మా డిపో క్రిస్మస్ సాక్ష్యం చెప్పమన్నారు. అదండి. అలాగా తర్వాత మా ఊరు తీసుకెళ్ళాను నన్ను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిపోలేనే కానీ లేకపోతే మా ఇంటి దగ్గర మా అమ్మ తరపు నాన్న తరపు బంధువులు కానీ నన్ను తెలుసున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అన్న మాట ఏంటంటే, మీ నాన్న మంచోడు, మీ అమ్మ అమాయకురాలు, మీ నాన్న మంచితనం, మీ అమ్మ అమాయకత్వం నిన్ను కాపాడినీరా అంటాం. లేకపోతే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడు ప్రార్థనలో ఎక్కువ ఉంటావు కదా, నువ్వు ప్రార్థన నిన్ను కాపాడింది అని ప్రతి ఒక్కరు కానివారు. కానీ నాకు వాక్యం తెలుసు కాబట్టి అది కాదు. అది ఎందుకంటే మన భక్తి, మన జీవితం, మన నీతి మనం రక్షించదన్న దేవుని కృప అండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం మాట ఉంటుందండి, కాగా పొందగోరు వాళ్ళనైనా ప్రయాసపడు వాళ్ళనైనా కాదు కానీ కరుణించి దేవుని వాళ్ళే కానీ యేసయ్య నన్ను కనికరించి కరుణించాడు కాబట్టి నేను బ్రతికి నా కంఠస్వరం ద్వారా మీకు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను తప్ప మా నాన్న మంచితనం కానీ మా అమ్మ అమాయకత్వం కానీ నా నీతి కార్యాలు కానీ లేకపోతే నా పుణ్య కార్యాలు కానీ ఏది నన్ను కాపాడలేదు. అలాగనుకుంటే మనంత దౌర్భాగ్యాలు ఎవరు ఉండరు. అది కాబట్టి యేసయ్య కృప వల్ల, యేసయ్య కనికరం వల్ల, యేసయ్య దయాదాక్షిణ్యాల వల్ల నేను సజీవ లెక్కల్లో ఉండి ఇలా మీ మధ్య నా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే మతం మారండి, కులం మారండి అని కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుని అంగీకరిస్తే కనుక ఈ లోకంలో ధనం, ధాన్యాలు, ఆస్తి, ఐశ్వర్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే బైబిల్లో లాజరస్ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఎంత పేదవాడంటే పూరిస్ట్ ఆఫ్ ది పూర్, నిరుపేద, కడుపేద. ఆయనకి సరిగ్గా కట్టుకుంటే బట్టలే లేవంట, తింటాక ఆహారమే లేదంట. అయినప్పుడు కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన మనశ్శాంతిని కలిగి జీవించారు ఆయన. అంటే ఈ లోకంలో అన్ని విధాల ఆశీర్వదింపబడిన అబ్రహాం గారు ఉన్నారు, ఆయన పరిపూర్ణ సంతోషంతో ఉన్నారు. కానీ ఏమీ లేకపోయినప్పుడు కూడా పరిపూర్ణమైన సంతోషంతో ఉన్న లాజరస్ గారు కూడా బైబిల్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు ఇట్లా చెయ్యి విరిగిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది, ఇవన్నీ దెబ్బలు తగిలేవి, మళ్ళీ మారిపోయాయి. ఇట్లా ఇవన్నీ కష్టాలు వస్తుంటే పోతుంటాయి. అసలు మనిషిగా పుడితేనే చాలా అన్ని కష్టాలే. భూమి మీద మనిషి బ్రతుకున్నంత కాలం ఏదో కష్టాన్ని అనుభవించాల్సిందే. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తే మరి ఎందుకంటే బైబిల్లోనే రాయబడి ఉంది, మంచి భక్తిగా జీవించాలనే వాడికి అనేకమైన ఆపదలు, ఇబ్బందులు, ఇట్లు వస్తాయని. ఎన్ని బాధలు వచ్చినా, 7 బాధలు వచ్చినా, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా యేసయ్య అన్నింటిని తప్పిస్తారు. దేవుని స్తోత్రం. అయితే ఇవన్నీ కాదు, ఈ భూలోకంలో ఉన్నప్పుడు సౌఖ్యాలు అనుభవించవచ్చు, సంతోషం ఉండొచ్చు, లేదా కష్టాలు ఉండొచ్చు. కానీ ఉన్నపాటున మనం చనిపోయినా, ఉన్నపాటున యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చినా ఖచ్చితంగా మనం పరలోకంలో ఉండాలంటే, జనతలో ఉండాలంటే, స్వర్గంలో ఉండాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం. ఎందుకంటే ఏవో చెబుతారు, ఏవో ఉంటాయి. లోకంలో అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, ఇంకా ఏవేవో మాటలు ఉండొచ్చు. కానీ పరలోకం చేరడానికి, జనత చేరడానికి, స్వర్గం చేరడానికి మాత్రం యేసుక్రీస్తు ప్రభువులో ఒక్కరే మార్గం. ఇంకా వేరే మార్గం లేదు, లేదు, లేదు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ సొంత రక్షకునిగా ప్రతి ఒక్కరు అంగీకరించాలని, అంగీకరించిన వారు మరి ముఖ్యంగా దేవుళ్ళు బాగా ఎదగాలని. ఎందుకంటే ఈ లోకంలో ఈ వ్యాధులు బాధలు ఎన్నో రావచ్చు. ఒకవేళ ఈ లోకంలో ఏ డాక్టర్ తీర్చిన బాధను కూడా స్వస్థపరచాలంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువుల యొక్క స్వస్థత, యేసుక్రీస్తు ప్రభువులోనే ఆ స్వస్థ ఉంది. కాబట్టి అంటే ముఖ్యంగా స్వస్థ గురించి కాదు కానీ, స్వస్థతల గురించి, ఆస్తి ఐశ్వర్యాల గురించి కాదు కానీ, పరలోకం చేరాలంటే యేసయ్య ఒక్కరే మార్గం. యేసుక్రీస్తు ప్రభువుని ఈ సొంత రక్షణగా అంగీకరించని మనం పూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. నా ప్రార్థన అవసరత, నాకు చెల్లి ఉందని చెప్పాను. నా చెల్లికి ప్రస్తుతానికి డయాలసిస్ జరుగుతుంది, వారానికి 2 సార్లు జరుగుతుంది. మా చెల్లి పేరు విజయ. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను వాగ్దానం ఇచ్చిన యేసయ్య నా చెల్లి విజయాన్ని ముట్టి పరిపూర్ణ స్వస్థ దయచేయాలని, ఆ డయాలసిస్ని విడుదల పొందాలని దయతో మా చెల్లి గురించి ప్రార్థన చేయండి. నాకు 2 మేనకోడళ్ళు. నా మేనకోడళ్ళకి ఇద్దరికి ప్రభు చిత్తాన్ని బట్టి మంచి ఉద్యోగాలు రావాలని, వాళ్ళకి మంచి జీవిత భాగస్వామ్యం రావాలని, వాళ్ళ లైఫ్ మంచి బంగారు బాటలుగా యేసయ్య తీర్చిదిద్దాలని నా మేనకోడలు